మా జీవితంలో మేము చేసిన ఒక్క పొరపాటు వల్ల ఇప్పుడు. హలో, చెప్పరా. పార్టీ చేసుకోనికి వచ్చినాం రా. లేట్ అయితే వచ్చేసరికి ఒక గంట పట్టవచ్చు. సరే సరే, వస్తా. నువ్వు నేను చిన్న షార్ట్ ఫిల్లింగ్ చేద్దాము. స్టోరీ ఎవరితో నచ్చితే చేద్దాం. చిన్న గారికి డాన్స్ నేర్పిస్తాను. మామ వచ్చి కొడతాడు, తర్వాత మన ఇద్దరిని చంపేస్తాడు. చిన్న ఉంది కదా, ఇది చాలా రోజులు షార్ట్ ఫీలింగ్ కావాలి. తర్వాత పెద్ద దిద్దాం. ఎప్పుడు చేద్దాం మధ్య? రేపు నుండి స్టార్ట్ చేద్దాం. సరే మరి. మేము సంతోషంగా పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తుండగా అనుకోకుండా ఇలా జరిగింది. ఏమైంది? స్టార్ట్ అవ్వట్లేదు. రైకు స్టార్ట్ అయితే పడుకో. అమిత్ చేతికి ఏమన్నా అయిందా? ఏం కాలేదు లేరా, ఏం కాలేదు. కార్తీక్ ఎలా డ్రైవ్ చేసేది? అన్నా ఇక్కడ పూడ్చిపెట్టాం కదా, ఎవరైనా కనిపెడతారేమో. కూర్చుని ప్లేసు మామూలు ప్లేస్ కదా, అనపగుంది పోయి అంటుంది. ఇక్కడికి రావాలంటే కొమ్ము తిరిగిన మొగోళ్ళే ఉచ్చపోతారు. అన్ని కనుక్కోవాలంటే ఇలా జబ్బల తరం కాదురా. ఎవరిని వదలా. అదే సార్ మొన్న మీకు చెప్పాను కదా, మంచి నేను ఒక ఫారెస్ట్కి వెళ్ళి మామూలుగా మంచి ఫోటోలు తీసుకొని వస్తానని మిమ్మల్ని అడిగినా కదా సార్. అదే సార్ మీ పర్మిషన్ తీసుకునే కదా సార్ నేను వచ్చింది. ఖచ్చితంగా ఫోటోలు తీసుకొని వచ్చి నేను ఖచ్చితంగా మీకు చూపిస్తా. నా
టాలెంట్ ఏంటో నేను నిరూపించుకుంటాను. ప్రస్తుతం నేను ఒక్కనే వచ్చిన, కానీ ఖచ్చితంగా తీసి మీకు చూపిస్తా. నచ్చకపోతే తీసేయండి సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్ రాహుల్ కోరిక మేరకు షార్ట్ ఫిలిం తీయడానికి వెళ్తున్నాం. ఇదే లొకేషన్, డ్రెస్సులు మార్చుకోండి. చిన్నాన్ని కొట్టడానికి వస్తాడు, అక్కడ నుండి స్టార్ట్ చేయి. 1 నెల కొట్టు. నువ్వు నా ఫ్రెండ్ను కొట్టడానికి వచ్చినావు? నా ఫ్రెండ్ని చంపారు కదరా, నీ మీద పగ తీసుకోవటానికి వచ్చిన మహితుడిని. ఓహో, ఈడి ఒంట్లోకి వచ్చావా? అయితే ఇప్పుడు పంపిస్తాను చూడు నిన్ను, శాశ్వతంగా పంపిస్తా. మహేందర్ అంట, ఈయన ఒకసారి పంపిస్తే చాలా, మళ్ళీ పంపిద్దాం రా. ఇప్పుడు మాత్రం వదలను. రాహుల్, రాహుల్, ఏ రాహుల్, రాహుల్, అందరిని చంపేవరా, నిన్ను వదలండ్రా.
వీళ్ళందరూ కొండకాడ దెబ్బలతో పడి ఉంటే నేను తీసుకొచ్చి బతికించిన నేను. ఎలా బతికించావు నన్ను? నాకు మంత్రశక్తులన్నీ వచ్చి వాడి ద్వారా నేను బతికించాను. అయితే నాకు కూడా మంత్రాలు నేర్పించు, ఆత్మ నా దగ్గర రాకుండా. ఎవరికంటే వాళ్ళకి నేర్పించడానికి ఈ మంత్రాలు ఎవరికంటే వాళ్ళకి నేర్పిన కుదరదు. నాకు ఇంకా బతకాలని ఉంది, ఆత్మ నన్ను ఏం చేయకూడదు అంటున్నావు నాకు మంత్రాలు. ఇప్పుడు బతికించేటప్పుడు నిన్ను నీ ఆత్మని 2 విధాలుగా చేశాను. ఆ రెండిట్లో ఒకదాన్ని ఆత్మ నీకు ఇస్తా, నువ్వు వెళ్ళి దాచిపెట్టుకు ఎక్కడైనా సరే. నిన్ను ఇప్పుడు ఏ ఆత్మ ఏం చేయలేదు, సరేనా? దాచిపెట్టుకో. నా ఆత్మను దాచుకున్నా కానీ నాకు ధైర్యం అనిపించట్లేదు. నాకు మంత్రాలు నేర్పించు. సరే నేర్పిస్తా, అక్కడ బట్టలను వెళ్ళి మార్చుకో. ఇదేంటో తెలుసా? ఏంటిది? ఇది నిన్ను చంపడానికి వచ్చిన వాడి ఆత్మ. ఇది నా దగ్గరే ఉంటుంది, భద్రంగా దాచిపెడతా. నీకు మంత్రాలు నేర్పించిన తర్వాత ఇస్తాను. వేరే చోట మంత్రాలు నేర్పిస్తా, అక్కడికి వెళ్దాం. సరే. అమిత్, నీకు అన్ని విద్యలు వచ్చాయరా? అంటే నాకు అన్ని శక్తులు వచ్చేసినట్టేనా? అయితే మన ఇద్దరిలో ఎవరు గొప్ప? ఇద్దరం సరి సమానంగానే శక్తులు ఉన్నాయిరా. మన ఇద్దరం సరి సమానం. ఒకడు నాకంటే గొప్ప అయినా అయి ఉండాలా, లేదా తక్కువ అయి ఉండాలా? అందరూ నాలాగా సమానంగా ఉంటే నాకు నచ్చదు. అదేంట్రా శక్తులు వచ్చాయంటే సంతోషపడతావు అనుకుంటే నీకన్నా ఎక్కువ అన్న ఉండాలా, తక్కువ అన్న ఉండాలా అంటున్నావు? అలా నచ్చదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? మన ఇద్దరం తలపడదాం, మన ఇద్దరు ఎవరు గొప్ప తేలింది. నాతో సమానంగా నీకు శక్తిని నేర్పించడం నాదే బుద్ధి తక్కువ. అందుకే ఇప్పుడు మహేధర్ ఆత్మను బయటికి రప్పిస్తున్నా. వస్తున్నారా? నాకు మంత్రాలు వచ్చు కదా, వీడికి నేను భయపడటమే. ఈ ఆత్మను శాశ్వతంగా లేకుండా చేస్తాను రా.
ఎక్కడికి వెళ్తున్నావు? వదులుకున్న జంతువులు ఉన్నాయంట, జామకాయలు ఉన్నాయంట, చిప్పిక్కొని తినాలి. వదులుకొండ మీద నిలుంగొట్లు అంట. నేను రాను రాను. సరే వస్తున్నా పని. ఇక్కడ లొకేషన్ బాగుందా, ఫోటో తీయాలా? ఆత్మ పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 దడ 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 దడలాడే ఎడసడి డమరుకమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పలుకులు తీ ఉరకలు వేయి పలుకులు తీ ఉరకలు వేయి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర 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 గుత్తుక కోసే కత్తి కొనలు కత్తి కొనలు గుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి మట్టిలోకి తన చిట్టలతో నిన్ను తొక్కేయాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర 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 ఎడారిదారుల ధడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి 100 ఏళ్ల నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసానివై పరుగులు తీ పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు 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 తీ ఉరకలు 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 వెయ్యి బిర 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 చల 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 బిర 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 చల 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 ఎలాగైనా త్వరగా వెళ్ళాలి. ఆ ఆత్మలు బయటకు వచ్చాయంటే నన్ను చంపేంత శక్తి వాటికి వస్తుంది.
రే ఇదే కదరా నీ ఆత్మ, దీన్ని నాశనం చేస్తున్నా చూడు.